వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ దీని మీనింగ్ తెలిసే ఉంటుంది. బ్రహ్మ సృష్టించినవాడు, విష్ణు మహేశ్వర మనిషిని తయారు చేసిన వాళ్ళు ఒకరైతే ప్రాణం పోసిన వాళ్ళు ఒకరు. ఈ త్రిమూర్తులతో సమానంగా గురువుని ఆపాదించిండ్రు అంటే గురువు యొక్క ప్రాధాన్యం ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. సో ఈరోజు టీచర్స్ డే కదండి. ఈ టీచర్స్ డేని మనం అసలు ఎందుకు జరుపుకుంటాం? ఇది మ్యాక్సిమం అందరికి తెలిసిన విషయమే. ద గ్రేట్ టీచర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డేని టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక టీచర్ బర్త్డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే కదా. సర్వేపల్లి రాధాకృష్ణ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలకు కూడా ఆయన పట్ల చాలా గౌరవం ఉండేది. రాధాకృష్ణన్ గారు ఒక టీచరే కాదండి, తత్వవేత్త, భారతీయ రాయబారి, విద్యా సంస్కరణల కమిటీ చైర్మన్గా, ఉపరాష్ట్రపతిగా, 2 పర్యాయాలు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, గ్రహీతగా ఖ్యాతి పొందినటువంటి గొప్ప వ్యక్తి. సో ఇంతటి ప్రాధాన్యత, ఇంతటి ప్రత్యేకత కలిగిన వ్యక్తి కాబట్టి ఈయనంటే పిల్లలకి చాలా అభిమానం. పిల్లలకే కాదు, ఆయన తోటి ఫ్రెండ్స్ కూడా చాలా అభిమానం అన్నట్లు. ఒకసారి పిల్లలందరూ కలిసి ఆయన బర్త్డే రోజు ఆయనకు బర్త్డే చేద్దామని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నా బర్త్డే రోజు అందరు టీచర్స్ బర్త్డేని సెలబ్రేట్గా చేయండి, అదే నాకు సంతోషము, అప్పుడే మీరందరు నా బర్త్డే చేసినట్లు అవుతుంది అని చెప్పాడంట. అప్పటి నుండి ఆయన పుట్టినరోజుని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. విద్య అంటే క్లాస్ రూమ్లో చెప్పే పాఠాలే కావు, జీవితాన్ని నడిపించగల తల్లి తండ్రి నేర్పించేవి కూడా పాఠాలే అని మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారండి. జ్ఞానం అంటే మంచి చెడుల పట్ల భేదభావం తెలుసుకోవడమే. క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు చదువుకోవడమే కాదు, మంచి ఏంటి చెడు ఏంటి అని తెలుసుకోవడమే జ్ఞానం. రాధాకృష్ణన్ గారు విద్యార్థులకు నేర్పించింది కూడా అదే. అందుకే ఆయనంటే ప్రతి పిల్లవాడికి, తోటి టీచర్లకు కూడా ఒక రకమైన అభిమానము. అతను ఒక రోల్ మోడల్. చదువు కన్నా సంస్కారం ముఖ్యం. ఎంత చదివి ఎన్ని పట్టాలు తీసుకున్నా సంస్కారం లేని వాళ్ళ చదువు వ్యర్థమే కదా. ఎక్కువ చదివి సంస్కారం లేనివాడు గొప్పనా? ఏమీ రాని సంస్కారం ఉన్న నిరక్షరాస్యుడు గొప్పనా అంటే చదువు రాని సంస్కారం ఉన్న నిరక్షరాస్యుడే గొప్పవాడని చెప్పొచ్చు. ఒక వ్యక్తి కబీర్ దాస్ దగ్గర గురువుని గోవిందుని పక్కన పెట్టి, ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని చెప్తావు అని కబీర్ దాస్ని క్వశ్చన్ వేశాడంట. అప్పుడు కబీర్ దాస్ గారు ఏమన్నారంటే, గోవిందుని పరిచయం చేసింది గురువే కాబట్టి నాకు గురువే గొప్ప అంటాడంట. అంటే గురు యొక్క స్థానం అంత పవిత్రమైంది. చదువు నేర్పేవాడు గురువు, చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పేవాడు సద్గురువు. అరిస్టాటిల్ మనకు తెలిసిందే కదండి. అరిస్టాటిల్ అంతటి గొప్ప గురువు. అలెగ్జాండర్ తోటి భారతదేశం నుంచి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు ఒక గొప్ప గురువుని తీసుకురమ్మని చెప్పాడంట. అంటే మన భారతదేశంలో గురువుల యొక్క ప్రత్యేకత స్థానం అంతగా ఉంది అని చెప్పుకోవచ్చు. భారతదేశ సంస్కృతి, భారతీయ గురువుల గొప్పతనం ఎంత ఉందనేది అర్థమవుతుంది. ఒక మహానుభావుడు బాలగంగాధర్ తిలక్ని ఒక క్వశ్చన్ వేశాడంట. స్వాతంత్రం వచ్చిన తర్వాత నువ్వు చీఫ్ మినిస్టర్గా చేస్తావా, ప్రైమ్ మినిస్టర్గా చేస్తావా, దేంట్లో నువ్వు ప్రాధాన్యం, దేనికి ఏ పదవిలో ఉంటావు అని అడగగానే అతను, నాకు ఏ పదవి వద్దు, ఈ పదవులన్నిటికీ కారకులైన వాళ్ళని తయారు చేసే పదవి అయిన టీచర్ జాబ్ నాకు కావాలి అని అన్నాడంట. అంటే అన్ని పదవుల కంటే కూడా గురువు యొక్క ప్రాధాన్యత, గురువు యొక్క పదవి అనేది గొప్పది, అంతే కదండి. గురువు అంటే అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడు అని అర్థం. కుమ్మరి నిరాకారమైన మట్టితో అందమైన రూపాన్ని మలిచినట్లు, కంసలి బంగారు ముద్దకు చక్కటి రూపాన్ని ఇచ్చినట్లు, తోటమాలి నేలను చదును చేసి మొక్కలు పెంచి అందమైన పూల తోటగా మలిచినట్లు, దాని ఫలాలను అందరికీ అందించినట్లు, గురువు కూడా విద్యార్థుల్ని జ్ఞానం అనే విత్తనాలు వేసి మంచి ఫలాలను తయారు చేసి
సమాజానికి వ్యక్తిత్వం ఉన్న విద్యార్థుల్ని సమాజానికి అందించినప్పుడే ఆ గురువు ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి సానపెట్టి వజ్రంలా తయారు చేయగల సత్తా ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది. ఒక వృత్తిలో ఉన్నవాడు ఆ వృత్తిలో వారిని ప్రతిభావంతుల్ని చేయగలడు. కానీ అందరినీ ప్రతిభావంతులుగా చేయగల సామర్థ్యం ఉపాధ్యాయుడికి ఒక్కడికి మాత్రమే ఉన్నది. ప్రతి విద్యార్థి కూడా ఒక మంచి ఉపాధ్యాయుడిని ఎంతగా ఉపయోగించుకుంటాడో జీవితంలో అంతగా అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయుల ప్రాధాన్యత, పవిత్రతను గురించి వారి పిల్లలకు నేర్పిస్తూ ఒక మంచి టీచర్ యొక్క అడుగుజాడల్లో నడిపించడానికి కృషి చేయాల్సిందిగా బాధ్యత తీసుకున్నట్లయితే సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారు. మంచి సమాజాన్ని తయారు చేయాలంటే ఒక టీచరు, ఒక పేరెంటు, ఒక స్టూడెంటు ఈ ముగ్గురు మధ్య అవగాహన, కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే ఒక ఉత్తమమైన సమాజం తయారవుతుంది. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.